RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో పిహెచ్సి లోనవెల్లి డాక్టర్ నవత ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సిర్పూర్లో ఉన్న అన్ని పాఠశాలల్లో డాక్టర్ నవత పాల్గొని సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి వడదెబ్బ నుండి తమను తాము రక్షించుకోవడానికి తగు సూచనలు చేశారు. విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసి వడదెబ్బ సోకకుండా వాటి నివారణ కొరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ నవత, హెల్త్ ఎడ్యుకేటర్ సునీతతో పాటు సిబ్బంది లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎండలలో ఎక్కువ పని చేసినప్పుడు, ఎండలో బయటకు వెళ్ళినప్పుడు, సరిగా వాటర్ తాగినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? పని తగ్గుతుంది. ఎట్లా అవుతుంది? వాళ్ళు ఎండలో పని చేస్తారు కదా, దాని ఓకే ఎండలో పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు వాటర్ ఎక్కువ తీసుకోరు. నార్మల్ టెంపరేచర్ ఎంత ఉండే టెంపరేచర్ బాగా సన్స్ట్రోక్ తెలిసి చెప్పండి చెప్తారు. నార్మల్ ఎంత నార్మల్ టెంపరేచర్ 99. మన టెంపరేచర్ ఫీవర్ వాటిలో మన ఎంత ఉంటుంది? 98 సరేనా? 98 మన మీటే ఉంటుంది. 36 40 అట్లా సన్స్ట్రోక్ సన్స్ట్రోక్ అని ఎప్పుడంటే ఎబో 40 మనం టెంపరేచర్ చూడలేము కానీ అది హాస్పిటల్లో చూసి వాళ్ళ నిర్ధారణ. సన్స్ట్రోక్ మాత్రం ఎండలో మనము ఎక్కువ పని వాళ్ళు మాట్లాడలేదు, పనులు చూడలేకపోతే సన్స్ట్రోక్ రావద్దు అంటే ఏం చేయాలి? ఎండలో పని చేయకూడదు. మార్నింగ్ ఏమున్నా 7 నుండి 11 గంటల వరకే పని చేయాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ ఎండలో ఎక్కడైనా పోయినప్పుడు తల మీద వైట్ రుమాలన్నా గొడుగన్నా తీసుకొని మనం వెళ్ళాలి. బట్టలు ఎలాంటివి వేసుకోవాలి? లూజు కాటన్ వేసుకోవాలి, లూజ్ ఉండాలి. లైట్ కలర్ వైట్ కానీ లైట్ పింక్ కానీ లైట్ ఎల్లో మీరు వేసుకోవాలి. అట్లాంటి లైట్ కలర్ కాటన్ వేసుకోవాలి. కొంచెం లూజ్గా వదిలి కొంచెం లూజ్ వేసుకోవాలి, టైట్ వేసుకోకూడదు. సరేనా? ఇలాంటివి ఎండ నుండి కాపాడడానికి మనకు వాటర్ మాత్రం ఎక్కువ తాగాలి. మనం వెక్కి వెళ్ళినా కానీ వాటర్ బట్టి వేసుకొని పోవాలి. ఎందుకంటే మనకు తడవకుండా ఉండడానికి కవర్ అయ్యేటట్టు అట్లా వేసుకోవాలి. ప్రికాషన్స్ ఒకవేళ వెళ్ళిన తర్వాత ఏమైనా డిహైడ్రేషన్ అయినా కనిపిస్తే లేకపోతే సన్స్ట్రోక్ అయినా కనిపిస్తే ఏం చేయాలి? అప్పుడు మీ గ్రామంలో ఆశలు ఉంటారు, అంగన్వాడీ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇప్పుడు కొత్తగా న్యూ వచ్చింది. ఇది 4 లీటర్ లోపల మొత్తం పౌడర్తో కలిపి అదే రోజున తాగాలి. కుటుంబం మొత్తం తాగవచ్చు. ఓకే, చిన్నపిల్లలు కాల్చండి, పెద్ద వయసు వాళ్ళు కూడా. ఒకవేళ మన తల్లిదండ్రులుగా బయట పోయి ఇంట్లో కొంచెం పని చేసుకొని వస్తే కొంచెం నీరసంగా కాబట్టి మీరు ఏం చేయాలి? ఆశ దగ్గర ఉన్నప్పుడు ఇట్లాంటి ప్యాకెట్స్ ప్రతి ఇంట్లో ఒకటి పెట్టుకోవాలి. వాళ్ళు అప్పుడు ప్యాకెట్ చేసేది కొంచెం బట్టలు లూజ్లో ఉంచేసి కాల్చిగా కూర్చోమని చెప్తారు. ఇది లేదనుకో, ఈ ఓఆర్ఎస్ లేదు, ఆశమాయలో ఇది లేదంటే అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో నిమ్మకాయ ఉంటాయి కదా, సగం నిమ్మకాయలో ఒక గ్లాస్లో ఏంటి చక్కెర షుగర్, తర్వాత చిక్కెర ఉప్పు సాల్ట్ కలిపేసి తాగొచ్చు. ఓకే, అది మీరు అది అందుబాటులో పెరుగు ఉంటుంది కదా, మజ్జిగ కూడా వేసుకుని తాగొచ్చు. వాటర్ కూడా తాగొచ్చు. ఇంకా తాగకూడదు ఏంటి? కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇవన్నీ ఉంటాయి కదా రాయల్స్ వచ్చినాయి, అవి తాగకూడదు. అవి అవాయిడ్ చేయాలి. మనం ఏం తాగాలి? రోజు నిమ్మరసం పొద్దున సాయంత్రం తీసుకోండి. అన్ని బస్సెస్ తాగొచ్చు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినవి మొత్తం తాగకూడదు. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాయి కదా,